అవతార్ మెహర్ బాబాకి జై. బాబా కృపా విశేషం వల్ల మెహర్ ప్రభు చిత్తము 12వ భాగంలోకి వచ్చామండి. బాబా పరీక్షలు ఎంత కష్టంగా ఉంటాయంటే ఒకసారి మండలి సభ్యులకు చెప్పారట, 24 గంటలు అప్రమత్తులై ఉండటం ఎంత కష్టమో కదా. కేవలం 14 సార్లు ఒక రాత్రి 28 సార్లు ఆ తర్వాతి రోజు రాత్రి నామం జపించాలి. పైగా మిగతా సమయంలో నన్ను తలుచుకోకుండా ఉండాలి. ఎవరైనా ఇలా చేయగలిగితే అట్టి వ్యక్తి ప్రేమ కానుకను అందుకోగలడు అని చెప్పని బాబా చెప్తున్నారు. ఏమండి, నిత్యం బాబా బాబా అనుకునే వాళ్ళం ఒక 14 నిమిషాలని తర్వాత మానేసి మళ్ళీ మర్నాడు అనమంటే అంత ఇదిగా ఉండగల నిగ్రహం ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఏ పొరపాటునన్నా దెబ్బ తగిలినా ఏం చేసినా కబుక్కుని బాబా అనుకుంటాం. బాబా అలా కూడా అనుకోకూడదట. ఆయన చెప్పిన 14 నిమిషాలే జపించి మిగతా టైం ఖాళీగా ఉండాలట. మళ్ళీ మర్నాడు రాత్రి ఎప్పుడైతే జపించమంటారో అలా జపించి మళ్ళీ వదిలేయాలట. ఎంత కష్టమో చెప్పండి అలా చేయటం. ఇలా గనక ఏ వ్యక్తి అయితే చేస్తే అతను తప్పకుండా భగవంతుని ప్రేమ కానుకను అందుకోగలడు అని చెప్తున్నారు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇది చెప్పేసరికి సహవాసీలందరూ కూడా ఆశ్చర్యానికి లోనయ్యారనమాట. బాబా ఆధ్యాత్మిక మార్గంలో పరిత్యాగం అవసరం లేదు, ప్రపంచంలోనే ఉంటూ నీ ఆత్మీయుల పట్ల నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, కానీ దేనికి అంటి పెట్టుకుని ఉండకూడదు. అంటే పేడ పురుగు చూడండి, పేడ పురుగు దాంట్లో ఉన్నంతసేపు మల్లంగా ఉంటుంది, అది బయటకు వచ్చేసరికి చాలా నిగనిగలాడుతూ ఎంతో ఇదిగా ఉంటుంది, ఫ్రెష్ గా. అలాగా మన సంసారం ఇదిలో ఉన్నా కూడా ఈ భగవన్నామం చదువుతూ బయటకు వచ్చేటప్పుడు అలా ఈ సంసారాన్నంతా వదిలేసి బయటికి రమ్మనమాట. అలా ప్రపంచం పట్ల మమకారాన్ని తగ్గించుకునేందుకు నిరంతరాయంగా నా నామాన్ని మధ్య మధ్య జపిస్తూ ఉండాలి. ఇది సాధ్యం కాని పక్షంలో కనీసం నిద్రపోయే ముందు ఒకసారి, నిద్ర నుండి లేవగానే ఒకసారి నా నామాన్ని తలుచుకోవాలి అని చెప్తున్నారు. ఇంకా ఘోర విపత్తుల్లోనూ పరితపించకుండా ప్రశాంత మనస్కుడవై నా ఇచ్చకు తలవొగ్గి పరిస్థితిని నిబ్బరంగా ఎదుర్కోవాలి అని చెప్తున్నారు. ఆ తర్వాత ప్రపంచాన్ని, ఆలుబిడ్డలను, ఆస్తిపాస్తులను పరిత్యజించటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అవసరమైందల్లా మనస్సును పరిత్యజించటం. కడుపు మార్చుకోకు. మనసు ఎప్పుడు అనగా మనసుకు ఆలోచనలనే తిండి పెట్టకు. బాహ్య సన్యాసంలో నీ మనసు నీతో పాటు నీ వెంట ఉండి అదే పనిగా నీ కుటుంబం, సిరి సంపదల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది మనసు అని చెప్తున్నారు. తర్వాత ఫిబ్రవరి 15వ తేదీ నుండి నేను 3-4 మండలి వారిని నాతో పాటు తీసుకెళ్తాను. మిగిలిన వారు ఇక్కడే ఉండిపోతారు. నేను ఆ మండలి గురించి, మిమ్మల్ని గురించి, ఇంకా ఇతరుల గురించి ఆలోచనలన్నింటినీ కూడా పరిత్యజిస్తారు అని చెప్తున్నారు. ఇంకా సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ సాహెబ్ నుండి తనకిష్టమైనటువంటి పద్యాన్ని చదవమని బాబా దౌలత్ సింగ్ ను అడిగారు. సర్వోన్నతుడు ప్రభువు అయిన పరమాత్మను గురించి కొన్ని చరణాలు పాడి వినిపించాడు. తర్వాత బాబా ముఖం నుండి కాంతులు విరజిమ్ముతుండగా ఇది వింటే నాకెంతో సంతోషం కలుగుతుందని చెప్పని బాబా చెప్పారు. ఇంతకు ముందు ముగిసిన 2 భాషా బృందాలకు వల్లనే బాబా 7 రోజులు ఉపవాస దీక్ష గురించి చెబుతూ ఉపవాసం ఉండేందుకు సన్నద్ధులైన వారిని లేచి నుంచోమని చెప్పారు. చాలా మంది లేచి నుంచున్నారు. పుకార్ను చూస్తూ వేళాకోళంగా బాబా అన్నారు, నీవు చాలా లావుగా ఉన్నావు కదా, అందుకే నిన్ను ఎంపిక చేసుకున్నాను అన్నారు. హుకుమత్ రాయ్తో బాబా, నీవు కూడా చాలా బలంగా ఉన్నావు, సరే నిన్ను కూడా ఎంచుకుంటున్నాను అని చెప్పారు. ఇక 3వది డెహ్రాడూన్ నుండి వచ్చిన వీరేంద్ర సింగ్ ని ఎంచుకొని అతనితో ప్రత్యేకంగా అంటున్నారు, చూడు నేను ప్రత్యేకంగా కొంతమంది సిక్కులను ఎలా ఎంచుకున్నానో, మీతో నేనెంతో సంతృప్తిని చెందాను. గురునానక్ నాకు చాలా ప్రియమైన వాడు,
అదే నానక్ ఈనాడు ఈ ప్రపంచంలో ఉన్నాడు అని చెప్తున్నారు. తర్వాత రామదాసును కుంజు బిహారీని కూడా ఎంపిక చేశారు. వీరిద్దరిని కూడా, వీరితో హిందీ బృందం నుండి 5 ఎంపిక చేసినట్లు అయింది. ఈ 5 1956 ఫిబ్రవరి నెల 15వ తేదీ నుండి 7 రోజుల పాటు ఉపవాస దీక్షలో ఉండాలి. ఎంపిక చేయనటువంటి మిగతా వారిని ఉద్దేశించి బాబా కలతవద్దు, చెందవద్దు అని చెప్పారు వాళ్ళకి. ఎప్పుడైతే వారు ఉపవాసానికి తమ ఇష్టాన్ని ప్రకటించారో అప్పుడే వాళ్ళు ఉపవాసం చేసినట్టయిందని చెప్పని బాబా వ్యాఖ్యానించారు. తర్వాత ఉపవాసం చేయవలసిన 5 ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు, నేను రేపు మరికొన్ని సూచనలను ఇస్తాను. ఉపవాస దీక్షలు ముగిశాక ఆధ్యాత్మిక మార్గంలో మీరు ముందుకు వెళ్లిపోయామని అనుకోకండి. ఒకసారి ఆంధ్రాలో నేను ఒక వ్యక్తి చేత 40 రోజులు ఉపవాస దీక్షను చేయించాను. ఆ తరువాత అతనికి కొన్ని ఆంతరిక అనుభూతులు కలిగాయి. దానితో అతడు ప్రజల చేత దండలు వేయించుకొని పూజలు అందుకోవడం ప్రారంభించాడు. తన అనుభవాలను గురించి ప్రజలకు కూడా చెప్తూ ఉండేవాడు. అలా ప్రజలు అతని చుట్టూ చేరేవారు. ఉపవాసానికి సంబంధించి మరి వేరే ఇతర విషయాల గురించి నేనిచ్చే సూచనలు సులువుగా కనబడినప్పటికీ ఆచరణలో పెట్టడం చాలా కష్టమైనది. అమెరికాలో ఉపవాసం ఇచ్చి మొదలైంది. వాళ్ళు రికార్డులను అధిగమించినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారు కూడా. ఆ దేశంలో ఉపవాసం ద్వారా ప్రేమ ఏ విధంగానూ పెరగదు. ఉపవాసం, ప్రేమ ఈ రెండింటి మధ్య ఎటువంటి సంబంధము లేదు. ఎన్నెన్నో కఠోర సాధనలు, భగవన్నామ జపం, తపస్సు ఇత్యాదివన్నీ నేనిప్పుడు మీకు వివరించి చెప్తున్నాను. అందువల్ల నేను మిమ్మల్ని ఉపవాసం చేయమని చెప్తే తప్ప మీరెందుకు ఉపవాస దీక్ష చేపట్టాలి, మీ అంతట మీరు దేనిని అవలంబించాలి అని అనుకుంటే ఆ ఉపవాసం ఎలా ఉండాలంటే మీ కడుపు నిండుగా ఉన్నప్పటికీ మీ మనసు ఆకలితో అలమటించే విధంగా, అనగా ఆలోచనలు లేకుండా మీరు ఉపవాసం చెయ్యాలి. ఇది అన్ని రకాల ఉపవాసాల కంటే అతి గొప్ప ఉపవాసం. అంటే మీ మనసు ఆకలితో అలమటించాలి అని. ప్రేమ కానుక యొక్క లోతైన భావాన్ని గురించి చెబుతూ బాబా మరొకసారి ఇలా చెప్పారు, దేనిని కోరుకోవలసిన అవసరం కూడా లేనిదే ప్రేమంటే. మొట్టమొదట అర్ధరాత్రి సమయంలో కూర్చొని మీరు బాబా బాబా అని 14 సార్లు, రెండవ రాత్రి 28 సార్లు ఉచ్చరించాలి. ఒక రోజు తర్వాత మరొక రోజు, ఇలా సంవత్సరం అంతా చేయాలి. మధ్యలో ఆలోచన వచ్చినా దానితో ముడిపడిపోవద్దు. ఒకే ఒక్క బంధానికి 14 సార్లు 28 సార్లు అనే బంధనానికి మాత్రం లోబడి ఉండండి. 14 సార్లు 28 సార్లు మాత్రమే, ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఇది కష్టమైనప్పటికీ అసాధ్యం కాదు అని చెప్తున్నారు బాబా. ఇంకా బాబు దీనిని ఆచరించాలనుకుంటే మాత్రం తప్పక విఫలమవుతాడు. ఎందుకంటే అతడు గాఢ నిద్రలో కూడా తనకు తెలియకుండానే నా నామాల్ని స్మరిస్తూ ఉంటాడు. అది అతని అలవాటు. కాబట్టి మానమంటే అతను మానలేడు. సరిగ్గా అర్ధరాత్రి క్షణాల్లో తప్ప మిగతా 24 గంటల్లోనూ బాబా నామం పెదవి దాటని విధంగా నిర్ణీత సంఖ్యలో నామాన్ని జపించవలసి ఉన్నందున ఈ నామజపానికి సంసిద్ధులైన మీకది నిజంగా జాగ్రత్త వహించవలసిన కార్యక్రమం. ఎంతో కష్టం కూడా. ఎందుకంటే ప్రతి క్షణం మీరు అంతర్గతంగా నా ఆలోచనలలోనే ఉండాలని దీని అర్థం. మీరు ఈ సూచనను తప్పక పాటిస్తారు కనుక నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఒకవేళ నేను చెప్పాలని మీరు అన్నారంటే నా సూచనలు మీరు పాటించారో లేదో అన్న నన్ను ప్రేమించగలిగే మీ సామర్థ్యాన్ని మీరు సందేహిస్తున్నారనో నాకు అనిపిస్తుంది. అంటే పాటించలేరనో లేదా నన్ను ప్రేమించగలిగే మీ సామర్థ్యాన్ని మీరు సందేహిస్తున్నారనో అని చెప్పి నాకు అనిపిస్తుంది అంటున్నారు బాబా. ఇంకా ప్రేమ ఎటువంటిదంటే కేవలం అనుభవించటం తప్ప దాని గురించి ఏమీ చెప్పలేం, ఏమీ ఉచ్చరించలేం, ఏమీ వ్యక్తం చేయలేం. నీవు ప్రేమించలేనని అనుకోకు. నీవు ఒక అర్ధరాత్రి పూట లేచి
నా నామాన్ని ఉచ్చరించటం మర్చిపోయినా ఆ మర్నాడు ఆ ప్రక్రియను ఆపకుండా మళ్లీ ఆ రోజు అర్ధరాత్రి నుండి కొనసాగించు. అలా కూడా చేయలేకపోతే ప్రతి రాత్రి నిద్రపోయే ముందు, ప్రతి ఉదయం నిద్రలేచేటప్పుడు కనీసం ఒక్కసారైనా నా నామాన్ని నిజాయితీతో జపించు. అలా చేస్తూ మంచి చెడు అన్నింటినీ నాకు అర్పించు. ఇలా నీవు చేస్తున్న సమయంలో సమస్తము బాబాకు చెందినదే, బాబాకే అర్పిస్తున్నాననే అవగాహన కలిగి ఉండు. మనసును గురించి, దాని కార్యకలాపాల గురించి నేను గాడ్ స్పీక్స్ గ్రంథంలో స్పష్టంగా వివరించాను. దాన్ని చదివిన తర్వాతే నా ఉద్దేశ్యం ఏమిటన్నది మీకు అవగతమవుతుంది అంటున్నారు. ఇంకా అంతా మిథ్య. అది అంతా మిథ్య అయినప్పుడు ఎవరు మంచి ఎవరు చెడు, ఉన్నది ఎక్కడ ఉంది? నిజానికి ఉన్నది కేవలం సర్వజ్ఞుడు ఒక్కడే, సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుడు ఒక్కడే. ఆయన మీలోనూ ఉన్నాడు. ఆయన అనంత కరుణామయుడు. అతనికి అన్నీ తెలుసు. మీ ఆలోచనలన్నీ ఆయనకి తెలుసు. 50 ఏళ్ల తర్వాత నీవేమి ఆలోచిస్తావో కూడా భగవంతుడికి తెలుసు. మరి ఆయన సర్వశక్తిమంతుడు అయినప్పుడు నీ ఆలోచనలను అతడు ఎందుకు ఆపడు అని. ఎందుకంటే అంతా మిథ్యే అయి ఉన్నప్పుడు అసలు నీ ఆలోచనలను ఆపటానికి ఆయన తన శక్తిని ప్రయోగించే అవసరం ఏముంటుంది? మీరు మరింత లోతుగా ఆలోచించి చూస్తే వాస్తవానికి మంచి చెడులకు కర్తను నేనే, అంటే బాబా అన్నిటికీ నేనే అని అంటూ మీరు దాన్ని తరువాత గ్రహిస్తారు అని చెప్తున్నారు. అయినప్పటికీ ఈ గందరగోళాన్ని తలకెక్కించుకోవటానికి బదులు మీరొక పని చేయండి. అన్నింటినీ విడిచిపెట్టి నేను చెప్పినట్టు చేయండి. మీ కుటుంబ బాగోగులు చూసుకుంటూ దైనందిన జీవిత వ్యవహారాలను నడుపుకోండి. కానీ వాటికి లాలసులు కాకుండా వాటి పట్ల నిస్సంగులై ఉండండి. ఎన్ని ఎక్కువ సార్లు వీలైతే అన్నిసార్లు నన్ను గురించి తలుచుకోండి. ఆ విధంగా చేయడం ద్వారా మీరు మాయ యొక్క వలలో చిక్కుకోకుండా ఉంటారు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, నేను మీకిప్పుడు చెప్పినది గుర్తుంచుకోండి. మంచి చెడు విచక్షణ గురించి ఆలోచించకండి. నీవే మంచివాడివని, ఇతరులంతా చెడ్డవారని అనుకోకు. ఇతరులు నిన్ను అపఖ్యాతి పాలు చేసినా, నిందలు వేసినా ఆందోళన చెందకు. నన్నే తలుచుకో. ఇతరుల సంతోషంతో నీవు పాలు పంచుకో. కష్టాల్లోనూ విషాదంలోనూ ఉన్నవారి పట్ల సానుభూతిని చూపించు. అప్పుడే నీవు నన్ను సంతోషపరచగలవు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారంటే, నీకు కోపం వచ్చినప్పుడు దాన్ని వ్యక్తపరచకుండా ఉండటానికి గట్టి ప్రయత్నాన్ని చెయ్యి. అవతలివాడు చెడ్డవాడు, నీవు మంచివాడవని అనుకున్నప్పుడు అవతలి వాడిని కూడా నీలా మంచిగా చేసే ప్రయత్నం చేయి. కానీ ప్రేమతో మాత్రమే సుమా. నీకు సిరి సంపదలు ఉన్నప్పుడు పేదలకు పెట్టు, వారికి సాయపడు. నీ పిల్లలు గాని నీ ఆత్మీయులు గాని జబ్బు పడినా, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా నీవు వాళ్ల గురించి మదన పడతావు కదా. అదే విధంగా ఇతరుల పిల్లలు గాని వారి ఆత్మీయులు గాని బాధపడుతున్నప్పుడు నీ వారి పట్ల ప్రవర్తించినట్లే వారి పట్ల కూడా ప్రవర్తించు అని. ఇక సుఖ సంతోషాలను భోగభాగ్యాలను నీవు అనుభవించినట్టుగానే ఇతరులు కూడా అనుభవించేటట్టు చూడు. అలా ఇతరుల గురించి నీ భావనను మరింత ఉన్నతంగా వించుకొని తదనుగుణంగా ఆచరిస్తే ఎంతో ఘనంగా ఉంటుందో అంటున్నారు బాబా. ఇంకా అట్టి ఏకత్వంతో నేను ఒకటై ఉన్నాను. ఇతరులు సంతులు, సాధువులు, మహాత్ములు, ఇతర సచ్చీలుల వద్దకు తన అనుచరులు వెళ్లే విషయం గురించి బాబా ఇలా వివరిస్తున్నారు. కొంతమంది ఇంకా సాధువుల దగ్గరకు అది వెళ్లే వాళ్ళకు కూడా ఏం చెప్తున్నారంటే, నిజంగా అట్టి గొప్ప వ్యక్తుల వద్దకు వెళ్లి మీ గౌరవ ప్రపత్తులను చాటుకోవడంలో నాకెటువంటి అభ్యంతరమూ లేదు. కానీ కావాలని ఏదో ప్రయోజనాన్ని ఆశించి మాత్రం వాళ్ళ దగ్గరకు వెళ్ళొద్దు. నేను సర్వత్రా ఉన్నాను, ప్రతి వస్తువులోనూ, ప్రతి వ్యక్తిలోనూ. అందువల్ల అట్టి గొప్పవారి వద్దకు వెళ్లడంలో హాని ఎక్కడుంది? నీకంటే గొప్పవారిని గౌరవించాలి.
కావాలనుకుంటే మహాత్ములను దర్శించవచ్చు, కానీ వారి వద్దకు వెళ్ళడం ఆవశ్యకమన్న భావనతో మాత్రం వెళ్ళకండి. మీకు నేనున్నాను, ఇంకా వాళ్ళ దగ్గరికి ఏదో అవసరమన్న విషయంతో వెళ్ళొద్దని ఖచ్చితంగా బాబా చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే దేశ్ముఖ్ గురించి, బాగా చదువుకున్న ప్రేమికుడు దేశ్ముఖ్ నేను మస్తుల వద్దకు వెళ్లి వాళ్లకు నేను ప్రణమిల్లటం చూశాడు. అతడు కూడా నాలాగా చేయటం మొదలు పెట్టాడు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే తాను దగ్గర ఉండి తనతో పాటు మస్తును తన ఇంటికి తీసుకుపోయి సేవ చేసేవాడు. బాబాకు తెలియకుండా ఆ మస్తుని ఇంటికి తీసుకెళ్లి అతనికి సపర్యలు చేసేవాడు అనమాట. దీనితో అతని భార్యకు మధ్య విభేదాలు పొడసూపాయి. నేనే ఇలా చెయ్యమని దేశ్ముఖ్ను ఆదేశించి ఉంటానని, అతను ఇలా చెయ్యడానికి అదే కారణమని ఆ బాబానే ఇలా పంపిస్తున్నాడనమాట. అందరి దగ్గర సన్యాసుల దగ్గర కదా అని ఆ భార్యాభర్తలు ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయన్నమాట. అతను ఇలా చెయ్యడానికి అదే కారణమని ఆమె అనుకోవడం మొదలుపెట్టింది. ఈ విషయం అంతా నా దగ్గరికి రాగానే భార్యాభర్తలిద్దరినీ పిలిపించి దేశ్ముఖ్తో ఇలా చెప్పాను, ఎవరైనా వినోదం కోసం కాలక్షేపానికో సినిమాకో నాటకానికో వెళతారు. అలాగే దేశ్ముఖ్ మస్తులు సాధువుల వద్దకు వెళ్ళొచ్చు, అంతేకాని అంతకు మించి హద్దు దాటరాదని చెప్పాను. ఒకవేళ మీరు సాధువులు మహాత్ములు మస్తుల వద్దకు ఆధ్యాత్మిక ప్రయోజనం దృష్ట్యా వెళ్ళినా కూడా నాకేమీ బాధ లేదు, వెళ్ళండి. కానీ మీకు బ్రహ్మానుభవమే కావాలనుకుంటే నా కొంగును గట్టిగా పట్టుకొని తీరవలసిందే తప్ప వేరే మార్గం లేదు. అలాంటి వాళ్ళ వల్ల ఏమీ ప్రయోజనం లేదు, వెళ్తే వెళ్ళండి అని చెప్తున్నారు బాబా. అప్పుడు ఒక సహవాసి ఇలా ప్రశ్నించాడు బాబాని, మోతీవాలా బాబా వద్దకు నేను తరచూ వెళ్తుంటాను. మీరు నన్ను మెహరాబాద్ రమ్మని కబురు చేసినప్పుడు ఆ మస్తు నన్ను తనతో ఉండమన్నాడు అనుకోండి, అప్పుడు నేనేం చెయ్యాలి అని అడిగాడు ఆ సహవాసి. అతనితో ఉన్నామంటే చిక్కులు కొని తెచ్చుకుంటావు. అందువల్లనే నేను లేని సమయాల్లో నా మండలి వాళ్ళని ఎవరి వద్దకు వెళ్లేందుకు నేను అనుమతించను. అప్పుడప్పుడు ఏ మస్తు అయినా నా మండలి సభ్యుడిను ఏదైనా చెయ్యమని అడుగుతాడు. నా మండలి సభ్యుడు అలా చేయటానికి సమ్మతించడు. ఉదాహరణకు నేను నా మండలి సభ్యులను ఉపవాసం ఉండమని ఆదేశించాను అనుకుందాం. వారిలో ఒక మండలి సభ్యుడు సాధువు వద్దకు వెళ్ళినప్పుడు ఆ సాధువు సరదాగా తనతో పాటు భోజనం చెయ్యమని అతన్ని అడిగితే అప్పుడు మండలి సభ్యుడు ఏం చేయాలి? సాధువుతో కలిసి భోజనం చేస్తే నా ఆజ్ఞను ఉల్లంఘించిన వాడు అవుతాడు. సాధువు మాటను తిరస్కరిస్తే అతన్ని అవమానించిన వాడవుతాడు. రెండు రకాలుగా. అటువంటి పరిస్థితిలో నా ఆదేశానికి భంగం వాటిల్లని రీతిలో ఆ సాధువు కోరికను గౌరవించాలి. సరే, మోతీవాలా బాగా సరిగ్గా అర్ధరాత్రి సమయంలో నిన్ను రమ్మని కబురు పంపితే నా నామాన్ని జపించే సమయంలో కబురు వస్తే, ఒకవేళ నా నామజపం చేస్తున్నప్పుడు అతను పిలిచాడనుకో, అప్పుడు ఏం చెయ్యాలి? అప్పుడు నీవు గురువర్యుల ఇచ్చ ప్రకారం వేరొక చోటకి వెళ్లవలసిన పని ఉందని అతనితో చెప్పు. నేను ఈ యావత్ విశ్వానికి ప్రభువును, లార్డ్ ఆఫ్ ది యూనివర్స్ అనే విషయం మీరంతా గుర్తుంచుకోండి అని చెప్తున్నారు బాబా. ఇంకా బాబా పక్కనే ఉండి చెప్తుంటే నాసిక్లో ఉండే ఒక వలీకి ఒక ముస్లిం సాధువు అన్నమాట అండి, అతడు సంబంధించినటువంటి సంఘటనను ఏరెచ్చి వివరించాడు. నాసిక్లో ఉన్నప్పుడు బాబా ఒకసారి మండల సభ్యులకు ఒక రోజంతా ఉపవాసం చెయ్యమన్నారు. ఈ వలి ఒక మండల సభ్యుడిని సమీపించి ప్రసాదం ఇచ్చి తినమని పట్టుబట్టాడు. ఆ మండల సభ్యుడు ప్రసాదం తిన్నాడు. దాంతో బాబాకు కోపం వచ్చింది. ఆ వలి ఎప్పుడైనా ప్రసాదం ఇస్తే తీసుకోవాలే తప్ప తినకూడదు అని చెప్పిన బాబా మండల సభ్యుల్ని ఆదేశించారు. ఆ తర్వాత ఈ విషయాన్ని ముగిస్తూ బాబా అంటున్నారు, మీరు నా ఆదేశాలను పాటిస్తున్నప్పుడు మీరు ఇతరుల వద్దకు వెళ్లడం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తులు ఆధ్యాత్మికంగా ఎంత గొప్పవారైనా సరే మీరు అప్రమత్తులై ఉండాలి అని చెప్పారు బాబా. ఇంకా ఉదయం 9:30 బాబా కొంత విరామం ప్రకటించి భోజనం ఎలా ఉందని కనుక్కొని ఆ విషయంలో ఏమైనా ఫిర్యాదులుంటే పెండు దృష్టికి తీసుకెళ్లమని కేశవ నిగమ్మకు మరీ చెప్పారు. బాబా రోజు అందరి బాగోగులు కనుక్కుంటారు కదండి, అలాగనమాట. కానీ నేను ఫిర్యాదు చెయ్యమన్నానంటే
వ్యక్తి వ్యక్తికి ఉన్న అభిరుచుల మేరకు భోజనం తయారించమని పెండుని అడగమని నా ఉద్దేశం కాదు. ఏ వ్యక్తి ఏం తింటాడో ఆ రకాలు చేయించమని కాదు నేను చెప్పమన్నది. అలా చెప్పారంటే పెండుకు పిచ్చెక్కుతుంది అని బాబా ఆట పట్టించే ధోరణిలో మాట్లాడారు. తర్వాత వాసుదేవ్కేను మామగారిని చూచి, బాబా మీరిక్కడికి వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది అన్నారు. సహవాస బృందం అంతా తిరిగి ఉదయం 10:10కి హాల్లో సమావేశమయ్యారు. ఖనీ మున్సిఫ్ సోదరుడు అబ్దుల్ రెహమాను 2 గజల్స్ పాడి వినిపించాడు బాబాకి. బాబాకి అవి చాలా బాగా నచ్చాయి. మాతృదత్తా శాస్త్రి మరొక మారు ఉద్వేగానికి లోనే కూర్చున్నవాడల్లా లేచి నిల్చొని చప్పట్లు చరుస్తూ పాట పాడసాగాడు. ఇతనికి అప్పుడప్పుడు ఈ పాటలు పాడుతుంటే ఒక పూనకంలాగా వస్తుంటుందన్నమాట. డాన్సులు కూడా చేస్తుంటాడు అనమాట అండి. మొదట ఎవరు అతనితో కలిసి చప్పట్లు కొట్టలేదు, ఇతనికి అలవాటే కదా అందుకని. కానీ బాబా మాత్రం అతనికి తోడవడంతో అందరూ అనుసరించారు. హాలంతా చప్పట్లు ప్రతిధ్వనించింది. మాతృదత్త శాస్త్రి లయబద్ధంగా చేస్తున్న ఆ ప్రేమ నృత్యానికి అంతా చెలించిపోయారు. శాస్త్రి నృత్యం ప్రారంభించగానే కుంజు బిహారీ అతనితో కలిశాడు. అతను కూడా నాట్యం చేస్తున్నాడు. కాసేపు అయ్యాక బాబా పాటలను ఆపు చేయించి ఇలా వ్యాఖ్యానించారు. నన్ను ప్రేమించడం ఎలాగో మీకు తెలిస్తే మీ ఉనికే మారిపోతుంది. నిజమైన స్వేచ్ఛలో మీ జీవితం ముగుస్తుంది. కానీ అది అంత సులువేం కాదు అంటున్నారు బాబా. ఇంకా బాబా కోరికపై కొంతమంది హాస్యోక్తులు జోక్స్ చెప్పారు. 11 గంటలకు అంతా భోజనాలకు వెళ్లారు. భోజనాల టైంలో ఉన్న వంటశాలలోకి వెళ్తూ బాబా అక్కడి రాతి మెట్లలో ఒక రాయి కదులుతూ ఉండటం గమనించారు. కార్యకర్తలను గట్టిగా చివాట్లు పెడుతూ, మీకు ఈ రాయి కనపడలేదా? ఎవరైనా జారి కాలు విరిగి కొట్టుకుంటే నా సహవాసుకి పెద్ద ఉత్పాతమే అవుతుంది. వెనువెంటనే అవసరమైన మరమ్మత్తు జరిగింది. అంత చిన్నదానికి కూడా ఒక రాయిబెడ్డ దారిలో లేచినందుకు అందుకు బాబా అంత శ్రద్ధ తీసుకున్నారనమాట అండి. ఎవరన్నా పడిపోతారు కదా ఆ బెడ్డకి తగిలని. తర్వాత భోజనాలైనాయి. బాబా హాల్లో కేశవ నిగమును హమీర్పూర్ కార్యకర్తలను కలిశారు. తెలుగు సహవాసీయులకు వివరించినట్లే తన పని గురించి వివరించారు బాబా. బాబా చేతి సంజ్ఞలను ముఖ కవళికలను ఏరిచ్ ఆంగ్ల భాషలో చెప్పగా కేశవ నిగం హిందీలోకి తర్జుమా చేసి కార్యకర్తలకు వినిపించాడు. తర్వాత టీవీ రమం అంతా మధ్యాహ్నం 3 గంటలకు హాల్లో సమావేశమయ్యారు. బాబా కోరిక పైన భగవాన్ నివాసి విష్ణు భజన గీతాలు పాడాడు. పుకార్ను ఉద్దేశించి బాబా నీకు కంఠస్వరం ఉందా అని అడిగారు. పుకారు బదులిస్తూ నేను మాట్లాడగలుగుతున్నాను కదా బాబా, అంటే నాకు కంఠస్వరం ఉన్నట్లే కదా అన్నాడు. అప్పుడు అందరూ కూడా పక్కున నవ్వారు. అప్పుడు బాబా నీ కంఠస్వరం ఎటువంటిది అని అడిగారు. ఆ విషయం ఇతరులు నిర్ణయించాలి బాబా అని పుకారు తిరిగి సమాధానమిచ్చాడు. బాబా పుకార్ను కూడా ఒక పాట పాడమన్నారు. మంద్రస్వరంతో తనకు తోచినట్టు పాడటానికి ప్రయత్నించాడు పుకారు. అంత స్థూలకాయానికి ఎంత చిన్న స్వరమా, నీ గొంతు నీకు మాత్రమే వినిపిస్తుందేమో అని బాబా వ్యాఖ్యానించారు. అతను చాలా ఆజానుబాహుడు, బాగా లావుగా ఉంటాడు అనమాట అండి. అంత లావుగా ఉన్నాడని అంత స్వరం కూడా రాదు కదా, చాలా సన్నగా పాడాడనమాట. పుకార్ నిన్ను ఆట పట్టించమంటే నాకు భలే సరదా అయ్యా నిన్ను ఆట పట్టించడం అని చెప్పని బాబా అప్పుడని చిరునవ్వు నవ్వుతూ అతనికి అలా చెప్పారు. తర్వాత భగవాన్ నుండి వచ్చిన విష్ణు మరొక పాట ప్రారంభించాడు. అతడు పాటను పూర్తి చేయకముందే ఢిల్లీ నుండి వచ్చినటువంటి మోహన్ లాల్ శర్మ విష్ణుతో కలిసి ఉద్వేగభరితంగా పాడసాగాడు. అతను పాడటం పూర్తి చేశాక కిషన్ సింగ్ ను కూడా పాడమన్నారు బాబా. అతడు శివలింగం నుండి మేర్వాన్ ఉద్భవించాడు, జై మెహర్ బాబా జై మేర్వాన్ అంటూ బిగ్గరగా పాడటం ప్రారంభించాడు. అతని కంఠస్వరం ఎంత బిగ్గరగా ఉందంటే 200 గజాల దూరానికి కూడా ఆ గొంతు వినపడింది. సమావేశమైనటువంటి మొత్తం ప్రేమికులంతా నవ్వులతో ఊగిపోయారు. బాబా కూడా చిరునవ్వులు చిందించారు. అప్పుడప్పుడు బాబా కడుపుబ్బా నవ్వినా శబ్దం లేకుండానే నవ్వేవారు. అలా బాబా ఎటువంటి శబ్దాన్ని చేయరు. ముఖం మాత్రం వెలుగుతో నిండిపోతూ ఉండేది, వెలుగుతో. తర్వాత వాసుదేవుడి కైన్ను కూడా పాడమన్నారు.
కానీ అతడు కొంచెం గొంతు నొప్పిగా ఉందని చెప్పని తప్పించుకున్నాడు. తరువాత మంజిలి మేము అక్కడ ఉండగా అక్కడ ఒక పార్సీ కుర్రవాడు ఉండేవాడు. ఆ బాలుడు అసాధారణమైనటువంటి గాయకుడు. అతనితో వచ్చిన చిక్కల్లా ఎవరైనా పాడమంటే భయంగా దగ్గుతూ నత్తిగా మొదలు పెట్టేవాడు పాట. ఒకసారి మొదలు పెట్టాడంటే ఇంకా ఆగకుండా అలా పాడుతూనే ఉండేవాడు అని బాబా పాత రోజుల్లోని ఒక విషయాన్ని గుర్తుకు తీసుకొచ్చుకున్నారు. తర్వాత హీరాలాల్ను చూసి నీ చర్మవ్యాధి ఎలా ఉంది అని అడిగారు. పాద్రి దగ్గరికి వెళ్లి మందు తీసుకున్నావా అని అడిగారు. హీరాలాల్ సమాధానమిస్తూ మందు తీసుకున్నాను బాబా, అయితే మందు తీసుకున్న తర్వాత పరిస్థితి మెరుగవడానికి బదులు మరింత అధ్వాన్నంగా తయారైంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది బాబా అని చెప్పాడు. నీ మనసులోని ఆరాటం ఏమిటి అని చెప్పని బాబా అడిగారు. ఏమిటో తెలియదు గాని బాబా, తిరిగి నేను హమీర్పూరికి మాత్రం వెళ్ళలేను అన్నాడు. నీవు ఇక్కడే ఉండిపోతావనే ఆలోచనే నాలో ఆరోటాన్ని కలిగిస్తుంది. నీ దురదపోయే మార్గం చూడాలి, అలాగే ఈ కొత్త రోగం కూడా ఆరాటం, ఈ పోయే ఉపాయం ఆలోచించాలి. నీవు కోలుకున్న తర్వాతనే మీ ఇంటికి తిరిగి వెళ్లిపోవాలి అని అతన్ని బాబా ఆట పట్టించారు. సరే, వ్యాధి నయమైనా కాకపోయినా నాకు బాబా మాత్రమే కావాలి, ప్రతిరోజు బాబా నీ దర్శనం కలిగేలా నేను ఇక్కడే ఉండిపోతాను అని చెప్పని హీరాలాల్ బాబాకి చెప్పాడు. అలా అయితే నీ చర్మవ్యాధి అంటే ఎగ్జిమా నిన్ను వదలకుండా నీ లోపల కూడా వ్యాపిస్తుంది. అప్పుడు నీవు శారీరక మానసిక ఎగ్జిమాతో బాధపడతావు అంటూ బాబా చమత్కారంగా అన్నారు. తర్వాత ఎగ్జిమా బహిర్గతంగా ఉన్నా అంతర్గతంగా ఉన్నా నాకేమీ బాధ లేదు, నేను మాత్రం ఇంటికి తిరిగి వెళ్ళను అని చెప్పని హీరాలాలు బాబాకి చెప్పాడు. బాబా దయచేసి అతనికి త్వరగా మందులు ఇవ్వు, నయమైతే ఇంటికి వెళ్లిపోతాడు అని చెప్పని పాద్రితో చెప్పారు. తర్వాత హీరాలాలు నేను ఇంటికి వెళ్ళడానికి ఏ మందు అవసరం లేదు అన్నాడు. హీరాలాల్ మాటలకు బాబాతో పాటు అంతా నవ్వారు. దిగులు పడకు, నీ వ్యాధికి నా దగ్గర సరి అయిన మందు ఉంది అని చెప్పని బాబా హామీ ఇచ్చారు. తర్వాత మధ్యాహ్నం 3:50 అయిందండి. హిందీ సహవాసీలందరినీ తనతో పాటు ఆరంగాన్ రమ్మని చెప్పని బాబా చెప్పారు. ఆ గ్రామస్తులు బాబాని అక్కడికి రమ్మని ఆహ్వానించారు. అస్వస్థులుగా ఉన్న నిరంజన్ సింగును, ఇతర ప్రేమికులను, వయోవృద్ధులను ఆది సీనియరు తను కారులో తీసుకువెళ్లగా బాబా సహవాస బృందం వారు నడుచుకుంటూ ఆరంగాం చేరుకున్నారు. అక్కడ బాబా మొదటగా హిందూ సద్గురువు బువాజీ బువా యొక్క అతి పురాతన ఆలయంలోకి వెళ్లారు. 400 ఏళ్ల క్రితం బువాజీ బువా సజీవ సమాధి అయ్యాడు. అక్కడ బువాజీ బువా దేవాలయం ఉన్న ప్రదేశాన్ని చిన్న పండరీపురం, ధక్తా పండరీపూర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. స్త్రీలు హారతి పళ్ళ్యాలతో పూలమాలలతో బాబాను స్వాగతించటానికి నిలుచుని ఉన్నారు. బాబా రాగానే హారతి గానం చేశారు. అన్ని వైపుల నుండి వారు బాబా పాదాలను సృశించేందుకు పరుగున వచ్చారు. పాదాలను తాకవద్దని చెప్పినా వాళ్లు వినకుండా వచ్చి అమాంతం బాబా పాదాల మీద పడ్డారు. బాబా బువాజీ బువా యొక్క సమాధికి దగ్గరలో కూర్చున్నారు. స్త్రీలు ఒకరుగా వచ్చి బాబా మెడలో దండలు వేశారు. సహవాసీయులను ఉద్దేశించి బాబా ఆరంగాం ప్రజలు పేదవాళ్లు అయినప్పటికీ నా పట్ల వారి ప్రేమ ఎంతో గొప్పది, నేను ఈ రోజున నా ప్రేమికుల్లో కొంతమంది ఇళ్లను సందర్శిస్తాను అని చెప్పారు. ఇక పెద్ద జనసందోహం ఏర్పడి ఒక ఊరేగింపుగా బాబాను ఆ గ్రామంలోని కొన్ని గృహాలకు తీసుకువెళ్లారు. ఒక ప్రక్కగా మస్తులు నాట్యం చేస్తుండగా వాతావరణం అంతా ధూళితో నిండిపోయింది. నృత్యానికి అనువుగా చిరతలు వాయించారు. అదే చేతి వేళ్లకు కట్టుకుని వాయించే చేతి వాయిద్యంటండి అది. ప్రతి ఇంట బాబాకి హారతులు పాడి పూలమాలలు వేశారు. చిన్న గుడిసెలో కూడా బాబా వెళ్లి చిరునవ్వు చిందిస్తూ కూర్చున్నారు. చిన్న పిల్లలను ఆలింగనం చేసుకుని పెద్దవాళ్లకు హజరత్ బాబాజాన్ స్కూల్లో చదువుకున్న రోజులను 1927 ఆ రోజుల్లో ఉన్న వారికి గుర్తు చేశారు. ఆరంగాంలోని తన ప్రేమికుల ఇళ్లను సందర్శించి బాబా ఫ్యామిలీ క్వార్టర్స్ కు చేరుకున్నారు.
అక్కడ వాలు, రాధ, భాగు, జంగ్లే, ముక్త మరియు వారి పిల్లలు అంతా బాబాకు హారతి ఇచ్చారు. హారతి కూడా పాడారు. మెహరాబాద్ లో సహవాసం జరుగుతున్న మహమ్మద్ మస్తును, ఆలీషా మస్తును ఫ్యామిలీ క్వార్టర్స్ లో ఉంచారు. బాబా ఆ ఇద్దరు మస్తులను కలిసినప్పుడు మహమ్మద్ మస్తు బాబా చేతిని పట్టుకొని, దాదా నన్ను సతారా తీసుకువెళ్ళు అని అడిగాడు. మహమ్మద్ మస్తు సరిగ్గా భోజనం చేయడం లేదని పెండు బాబాకు తెలియచేశాడు. మహమ్మద్ వెంటనే బదులిస్తూ, నేను తింటున్నాను దాదా, పెండు అబద్ధం చెప్తున్నాడు అని చెప్పాడు. బాబా ఆ మస్తు మాటలకు నవ్వుకొన్నారు. సాయంత్రం 5:30కు బాబా సహవాస బృందంతో తిరిగి మెహరాబాద్ చేరుకున్నారు. ఇక నిరంజన్ సింగ్ ఆరోగ్యం ఎలా ఉందని చెప్పని వాకప్ చేసి పాద్రి ఇచ్చినటువంటి మందుల్నే కొనసాగించమని చెప్పని నిరంజన్కి సలహా ఇచ్చారు బాబా. తరువాత బాబా తన కేబిన్కి వెళ్లి బొంబాయి నుండి మెహరాబాద్ కు తిరిగి వచ్చిన నారీమన్తో వేరే విషయాల గురించి చర్చించారు. బొంబాయి ప్రేమికులంతా సహవాసులో వారం రోజులు బాగా గడిపినందుకు ఎంతో సంతోషంగా ఉన్నారని నారిమన్ బాబాకు తెలియచేశాడు. బాబా ప్రేమ మాధుర్యాన్ని వాళ్ళు పూర్తిగా అందుకున్నారు. దాని ప్రభావం ఇంకా ఏమాత్రం తగ్గలేదని నార్మన్ చెప్పాడు. సాయంత్రం 6 గంటలైంది. ఏరిచ్ కారును కేబుల్ వద్దకు తీసుకుని రాగా కేబిన్ వద్దకు బాబాకి జై అన్న నినాదాల మధ్య బాబా మెహరాబాద్ వెళ్లిపోయారు. మరుసటి దినం నవంబర్ 22 బాబా 7:40లకు మెహరాబాద్ వచ్చారు. తన కేబుల్లో పెండు పాద్రి విష్ణుతో 1 గంట సేపు చర్చించిన తర్వాత బాబా హాల్లోకి వచ్చారు. గత రాత్రి ఎవరెవరు నిద్రపోలేదో లేచి నిలబడమని ఎప్పటి మాదిరిగానే బాబా అడిగారు. కొంతమంది లేచి నిలబడి తమ నిద్రలేమికి రకరకాలుగా కారణాలు చెప్పారు. మీరు నిద్రపోకపోతే చింతించకండి, 2-3 గంటలు సరిపోతుంది. నిద్రపోవటానికి ప్రయత్నించండి, కానీ లేనిపోని ఆలోచనలతో నిద్ర రాకుండా మాత్రం చేసుకోకండి. మీరెంత ప్రయత్నించినా కూడా నిద్ర రాకపోతే చింతించకండి అంటూ బాబా వాళ్లకు సలహా ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్న నిరంజన్ సింగ్ వద్ద సేవ చేస్తున్న వాసుదేవ్ కైను నిద్రపోలేదు. బాబా అతన్ని పిలిచి ఆలింగనం చేసుకున్నారు. రాయి సాహెబ్ రమాశంకర్ లేచి నిలబడి, నా తల తెగిపోయినట్టుగా నాకు రాత్రి కల వచ్చింది బాబా, అయినప్పటికీ నేను బ్రతికే ఉన్నాను అని చెప్పాడు. అదే నీవు జాగ్రత్త అవస్థలో ఉండగా తల లేకుండా బ్రతికే ఉంటే చాలా గొప్ప విషయం సుమా అంటూ బాబా వ్యంగ్యంగా చమత్కరించారు. తర్వాత భగవాన్ నివాసి విష్ణు లేచి, నాకు కూడా రాత్రి కల వచ్చింది బాబా, నేను భజన గీతాలు పాడుతుండగా బాబా బాబా వెంట ఉన్న వారందరూ కింద పడిపోయినట్టుగా, బాబా బాబా వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా కల్లో కింద పోయినట్టుగా వచ్చిందటండి. నాకు చాలా భయం వేసింది బాబా, కానీ తక్షణమే ఈ హాల్లో ఆ కుర్చీలో కూర్చుని ఉండగా మిమ్మల్ని చూశాను బాబా అని చెప్పాడు. నాతో పాటుగా ఇతరులు పడిపోవటం కూడా నీవు చూశావు కదా, చాలా బాగుంది. నేను తిరిగి లేచినప్పుడు అందరితో కలిసే లేస్తాను. నేను నా మౌనాన్ని వినిపించినప్పుడు అందరూ మేల్కొంటారు. ఇది సత్యమని బాబా వ్యాఖ్యానించారు. అవతార్ మెహర్ బాబాకి జై.